శ్రీ మాత్రే నమః. మన ఛానల్కి స్వాగతం. మేషరాశి వారి ఇంట్లో నుంచి ఈ శక్తి బయటికి పోతుంది. ఈ జనవరి 14, 15, 16 తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటికి వస్తుంది. అయితే ఇంతకు ఆ శక్తి బయటికి రావడం కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటున్నాయి, మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి, అదేవిధంగా ఎటువంటి సంఘటనలు గల కారణంగా మీ జీవితంలో ఎలాంటి స్థితిగతులు మారుతాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశి మేషరాశి అధిపతి అంగారకుడు. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, మరిన్ని నక్షత్రంలోని 4 పాదాలు, కృతిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు. ఇక మేషరాశి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులకు మంచి అలవాట్లు ఎన్ని ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీళ్లకు మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులకు కూడా వీళ్ళు సహాయాన్ని చేయడానికి వెనుకాడరు. ఇక మేషరాశిల వ్యక్తులు ఇతరుల యొక్క ఎదుగుదల కోసం వీరి వంతు సహాయం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశి వారు తెలివితేటలలోని వీరికి అధికంగా కనబడుతుంటాయి. అందుకు కారణంగానే వీరికి జీవితంలోని ఎదురు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా తప్పించుకుంటారు. అయితే మొదట వీరికి టెన్షన్ పడినా కానీ చివరకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకు చక్కటి నేర్పరితనం అనేది కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ చాకచక్యంతో సమయానుకూలంగా మాట్లాడుతారు. ఈ మేషరాశి వ్యక్తులు ఇతరుల యొక్క మేలును కోరుకుంటారు. వీరు బంధుత్వాలకు ప్రాధాన్యత ఇస్తారు. మనస్తత్వం కారణంగా శ్రేయోభిలాషులు కూడా వీరికి అధికంగా ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులు చూసి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది వీళ్ళను చూసి ఓర్వలేక వీళ్ళ మీద కుతంత్రాలు చేస్తారు. అంటే వీరిపైన జెలస్ అనేది కొంతమంది వ్యక్తులకు ఉంటుంది. ఆ కారణంగానే వీరు దిగజారిపోవడానికి వీరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎదుటి వాళ్ళ సందర్భంగాలలో వీళ్ళను అనుసరిస్తుంటారు. ఇక ఈ మేషరాశి జాతకులు ఇదివరకు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త ప్రకారం అంటే ఈ విధంగా చూస్తే షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి కానీ వీరు మోసపోతూ ఉంటారు. ఆ కారణంగానే ఎదుటి వ్యక్తులను నమ్మాలని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ మేషరాశి జాతకులకు ఇప్పుడు కాలం అంతా కూడా అద్భుతంగా అనుకూలంగా మారబోతుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఈ జనవరి 14, 15వ తేదీన తర్వాత ఈ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేటిది బయటకి వస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా ఇక మీదట కలిగిపోబోతున్నాయి. వీరు పడిన ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కారణమైంది. వీరి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కఠినమైనటువంటి జీవిత పరిస్థితుల నుండి వీళ్ళైతే ఇప్పుడు బయటపడబోతున్నారు. వీరి లైఫ్ అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారబోతున్నది. శుభ ఫలితాలన్నిటిని వీరు పొందుతారు. ప్రతి వ్యక్తికి కూడా నరదృష్టి అనేది చాలా ప్రభావితం చేస్తుంది. మనిషిపైన ప్రతికూల ప్రభావాలు చూపెడుతుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెత ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకే ఉంటుంది. అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీరైతే ఎన్నో సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉంటాయో నెగిటివ్ ఎనర్జీగా మీ జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేశాయి. మీ గృహంలో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది బాగానే నిండిపోయి ఉంటుంది. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైన బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి. అయితే ఇక మీదట మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చెప్పుకోగలుగుతారు. ఎన్నో రకాల పరిహారాల నుంచి అయితే బయటపడతారు. మీ జీవితంలో నుండి ఇప్పుడు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఎవరు మీకు ఎదురుపడినా కానీ, ఎవరు మీతో గొడవ పడుతున్నా కానీ మీరైతే అక్కడి నుండి వెళ్ళిపోండి. ఎవరితో కూడా ప్రతివాదనలకు దిగకండి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెంటల్గా డిప్రెషన్స్కి గురి చేస్తూ ఉంటారు. అయితే మీరు వాళ్ళని పసిగట్టి దూరంగా వెళ్ళిపోండి. వాళ్ళతో మాట్లాడకపోవడం మీకే మంచిది. ఈ రాశి వ్యక్తులు మంచిగా ఉండడాన్ని చూసి ఎవరు కూడా ఈ సమయంలో సహాయించలేకపోతుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ అంతా కూడా
పరిస్థితుల నుండి బయటపడతారు. అటువంటి పరిస్థితుల నుండి కూడా ఈ రాశి వ్యక్తులకు ఈ జనవరి 14, 15, 16వ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది ఇప్పుడు బయటకి వస్తుంది. అలా బయటకి వెళ్ళిపోవడం కారణంగా మీ గృహం అంతా కూడా పూర్తి పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నకారాత్మక శక్తి అనేది ఏర్పడుతుందో అప్పుడు అతని జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటివి క్రియేట్ అవుతాయి. అందులో మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మొదటి వైపు, ఆరోగ్య సమస్యలు రెండో స్థానాన్ని పోషిస్తుంది. చదువు అనేది వెనుకబడిపోతారు. ఉద్యోగ వ్యాపారాలలో అయితే ఎదుగుదల అనేది ఉండదు. ఇటువంటి సమస్యలు అనేటివి వీళ్ళ చుట్టుముడతాయి. అయితే నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో జరిగేది. దీని కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఈ జనవరి 14, 15 తేదీలలో మీ జీవితంలో కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి. ఇక మేషరాశి జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఇక ఈ జనవరి మాసం నుండి కూడా జీవితంలో అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మీకు ఈ రోజులలో నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది. అది ఎలా అంటే ఇంట్లో పనికిరాని విరిగిపోయిన వస్తువులు ఏవైనా ఉంటే కనుక వాటిని తీసేసి బయటపడేయండి. ఎందుకు ఇలా అని అంటే ఈ విధమైన వస్తువులు మీ గృహంలో ఉంటే కనుక ఏ మూలన మీరు ఉంచినా కూడా ఆ మూలన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువుల నుంచి, బకెట్ల నుంచి, చైర్ల నుంచి, విరిగిపోయిన వస్తువుల నుంచి ఎంత ఉంటాయో వాటిని మీ ఇంట్లో మాత్రం ఉంచకూడదు. దీనితో పాటుగా పగిలిపోయిన గాజు ముక్కలు కానీ, పగిలిపోయిన అద్దాలు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఉండటం కారణంగానే మీ ఇంట్లోనే ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇటువంటివి మీ ఇంట్లో అస్సలు ఉంచకండి, తీసి బయటపడేయండి. ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వదు. ఇక అదే విధంగా మీరైతే ఒక పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది. అదేమిటంటే ఆదివారం రోజున మీరు ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు ఒక పవర్ ఉంటుంది. అదేంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఈ మేషరాశి వ్యక్తులు కలబంద మొక్కను ఆదివారం రోజున మీ ఇంటికి తెచ్చుకొని ఆ కలబంద మొక్కకు పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. అలాగే విధంగా లక్ష్మీదేవి ఆకర్షించేటువంటి విధానంగా మీ ఇంట్లోని శుభ్రంగా ఉంచుకోండి. ఇలాంటి విధానంగా మీరు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిన కారణంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తే కనుక అప్పులు తొలగిపోతే ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో రోజు రోజు అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఈ సమయంలో నెగటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇన్ని రోజులు మీరు పడిన కష్టం అనేది కూడా ఇప్పుడు తొలగిపోబోతున్నాయి. మీ జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ మేషరాశి జీవితంలో ఇంకా శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి, శివారాధన చేయండి. అదేవిధంగా మీ శోభతకు తగ్గట్టుగా దాన ధర్మాలను చేసి శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.